హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోలా ట్రావెల్ లాగ్స్ జర్నీ. టుడే మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ ఏంటంటే నంది హిల్స్. చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందంటే సుమారుగా 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మోస్ట్లీ కార్స్ లో వచ్చేవారు ఆగిపోవాల్సింది ఇక్కడే. కార్స్ ని అంత త్వరగా అలో చేయరు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ బైకర్స్ కి నో ప్రాబ్లం, మాలాగా త్వరగా వెళ్ళిపోవచ్చు క్లౌడ్స్ చూడడానికి. నంది హిల్స్ కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్ళాపూర్ జిల్లాలో ఉంది. మనకి బెంగళూరుకి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ బార్డర్కి 60 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నంది హిల్స్ సీనరీ కానీ క్లౌడ్స్ కానీ సన్ రైజ్ వ్యూని చూడాలంటే కరెక్ట్ టైం ఏంటంటే వింటర్లో డిసెంబర్ జనవరి కరెక్ట్ మంత్స్. అది కూడా సన్ రైజ్ క్లౌడ్ చూడాలంటే తెల్లారుజామున 4 గంటలకు కానీ 5 గంటలకు కానీ ఇక్కడికి రావాలి, లేకుంటే సన్ రైజ్ వ్యూ క్లౌడ్స్ మిస్ అవుతారు. సాటర్డే ఇంకా సండే వీకెండ్ టైంలో వస్తే ఫుల్ క్రౌడ్ ఉంటారు. వీక్ డేస్లో అంత క్రౌడ్ ఉండరు, ఎక్కువగా బెంగళూరు నుండి వ్యూ చూడడానికి వస్తారు. వీకెండ్లో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్, కపుల్స్, ప్రేమికులు ఇక్కడికి చాలా వరకు వస్తారు. కొండ లోయల పైన క్లౌడ్స్ ఇంకా ఫాగ్ ఎంత బాగుందో చూడండి, ఏదో పాల సముద్రం పొంగుతున్నట్టుగా ఉంది. సో మీరు బైక్ పైన వస్తే ఇలాంటి అవకాశం ఉంటుంది చూడడానికి. ఇంకా 4 వీలర్స్ వెహికల్తో అయితే కష్టం, పార్కింగ్ చేసే అవకాశం అస్సలు ఉండదు రోడ్డు పైన. సో నేనేం చెప్తానంటే బైక్ పైన వచ్చే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను, వ్యూ ఇంకా క్లౌడ్స్ని ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. ఈ కొండల మధ్య మనకి నదులు పుట్టాయి. ఈ కొండల మూలల్లో ఆర్కవతి నది, పునియర్ నది, ఓలార్ నది, ఇంకా పెనియర్ నదిగా ఉండేవని చెప్పుకునేవారు. చూడండి ఇక్కడ 2 వీలర్స్ వెహికల్స్ సైడ్కి ఆపేసి వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే బ్రహ్మముహూర్తానికే బయలుదేరాలి నంది హిల్స్ వ్యూ చూడడానికి. నాకెందుకో ఇక్కడ నుండి వ్యూ చూస్తుంటే మందార పర్వతం లాగా ఉంది. మందార పర్వతం అంటే దేవతలు, దానవులు కలిసి అమృతం చిలుకుతారు కదా, అలా ఈ పర్వతం నాకు అనిపిస్తుంది ఈ మేఘాలలో చూస్తుంటే. మీరేమంటారో కామెంట్ చేయండి ఈ వీడియో చూసాక. మీరు నంది హిల్స్ విజిట్ చేయాలంటే ఖచ్చితంగా ఇద్దరికి బైక్ హెల్మెట్స్ ఉండాలి, లేకుంటే మీకు కర్ణాటక పోలీసులు చూస్తే ఫైన్ వేస్తారు. కానీ హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ బైక్ పైన వచ్చినప్పుడు ఇలాంటి హిల్స్ వ్యూ చూడాలంటే. అసలు నంది హిల్స్ అని పేరు ఎలా వచ్చింది అని మీకు డౌట్ రాలేదా? కానీ నాకు వచ్చింది. చోళుల కాలంలో నంది హిల్స్ ని ఆనందగిరిగా పిలిచేవారు, అంటే దాని అర్థం సంతోషపు కొండ. ఇక్కడున్న కొండలు నిద్రపోతున్న ఎద్దును పోలినే ఉంటాయి కాబట్టి దీనిని బహుశా నంది హిల్స్ అని కూడా పిలుస్తారు. ఇంకోటి ఏంటంటే నంది హిల్స్ ని నంది దుర్గా అని కూడా పిలుస్తారు. మేము ఇప్పుడే నంది హిల్స్ని చేరుకున్నాము. ఇక్కడ చూడండి అప్పుడే ఎంతమంది వచ్చారో. 4 వీలర్స్ వెహికల్స్ చూస్తుంటే తెలుస్తుంది. మనకి పార్కింగ్ ప్లేసెస్ కూడా అవైలబుల్లో ఉంది. మీరు నంది హిల్స్కి రావాలంటే 5 గంటల లోపలే ఇక్కడికి వచ్చేయండి. మనం పార్కింగ్ చేసిన తర్వాత వ్యూ చూడాలంటే టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. ఒక పర్సన్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో అప్పుడే. ఇంకా పైకి వెళ్లే కొద్దీ మనకు జనాలు బాగా కనిపిస్తారు. జనాలు తక్కువ ఉండదు, గ్రీన్ ఎగ్జిట్ అయిపోతారు. చూడండి ఈ అద్భుతమైన సన్ రైజ్ వ్యూ ఇంకా క్లౌడ్స్ చూడడానికి ఎంతమంది వచ్చారో. నాకెందుకో ఇది ఒక జాతరలాగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూమెంట్ వ్యూ అస్సలు మిస్ అవ్వకూడదని చాలా దగ్గరికి వెళ్తున్నాను. ఈ క్లౌడ్స్ అవి ఏకంగా పాల సముద్రంలా అనిపిస్తున్నాయి. మనం కిందికి చూస్తే తెల్లని మేఘాలు కప్పేస్తాయి. ఇది నిజంగా ఒక పర్వతమా లేక మేఘాలపై తేలుతున్న ఒక దేవతల లోకమా అనిపిస్తుంది. నాకు జీవితంలో ఇంత అందమైన క్లౌడ్స్ వ్యూ మళ్ళీ ఎప్పుడైనా చూడగలనా అనిపిస్తుంది. నిజంగా ఈ క్లౌడ్ ఒక అద్భుతమైన స్వర్గలోకంలా అనిపిస్తుంది. వాడే ఆడిపోతాడు.
ఇదేంటి అని అనుకుంటున్నారు కదా, ఇది ఒక వ్యూ పాయింట్. మనం కిందికి వెళ్ళి చూడలేనప్పుడు ఇక్కడ చూడొచ్చు వ్యూ. ఇది ఇక్కడ వ్యూ అనేది చాలా బాగా ఉంటుంది. అలాగే ఫొటోస్ అండ్ సెల్ఫీస్ తీసుకునే కూడా పర్లేదు, బాగానే అనిపిస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వ్యూ పాయింట్లో, ఒకవేళ మీరు కిందికి వెళ్ళి చూడలేమన్నప్పుడు. మీరు నంది హిల్స్ వెళ్ళినప్పుడు ఈ పవిత్రమైన ఆలయాన్ని సందర్శించడం మర్చిపోవద్దు. ఈ ఆలయం పేరు శ్రీ యోగ నందీశ్వర ఆలయం. ఈ ఆలయం చారిత్రాత్మకంగా ప్రాముఖ్యత ఉంది. అలానే భక్తులకు పవిత్రమైన స్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఎప్పుడు కట్టారంటే చోళుల కాలంలో కట్టారు అని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం చాలా పవిత్రమైనది, ఇంకా పురాతనమైన టెంపుల్ లింగాకారంలో కలిగి ఉంటుంది. ఈ టెంపుల్ నిర్మాణాన్ని చూస్తే చోళుల కాలంలో కట్టినా కూడా దాని తర్వాత వచ్చిన విజయనగర రాజులు, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు మరమ్మతులు చేయించారని భావిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయంలో లింగాకార రూపంలో వెలిసిన శివుని చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ నాకైతే అనుమతి లేదు ఫోటోలు వీడియోలు తీయడానికి. ఇక్కడ చూడొచ్చు చెక్కతో చెక్కబడ్డ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇవేంటివో నాకైతే అసలు ఐడియా లేదు, బట్ ఏదో ఒక చెక్కతో తయారు చేశారు దీనిని. ఇంకా వీలైనంత వరకు నేను టెంపుల్లో వీడియో తీశాను. ఈ ఆలయం లోపల స్తంభాలు చూడండి, చెక్కు చెదరకోకుండా చోళుల కాలం నాటి నుంచి విజయనగర రాజులు ఎంతో మంది దీన్ని పరిపాలించారు. బట్ అయినా కూడా ఇలానే ఉందంటే టెంపుల్ ఎంత పురాతనమైనదో మీకు అర్థమవుతుంటుంది. నంది హిల్స్ కేవలం వ్యూ పాయింట్ ఇంకా చారిత్రక స్థలం మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, అందమైన పార్కులు కూడా కలిగి ఉంది. నంది హిల్స్ పార్క్ ప్రత్యేకత ఏంటంటే వివిధ రకాల చెట్లు, ప్రశాంతమైన వాతావరణం, ఆకాశానికి నిచ్చెన వేసినట్లు పొడవైన చెట్లు కూడా గమనించవచ్చు. అలాగే ఇక్కడ వందల ఏళ్ల నాటి అలమార చెట్లు, ఇంకా మనకు తెలియని చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడి చెట్లు పక్షులకి ఆవాసంగా ఉంటాయి, అందువల్ల ఇది పక్షి ప్రేమికులకు ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ నడిచే మార్గాలు ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. నాకైతే ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా ఉంది. ఇక్కడ మనకి నెహ్రూ నిలయం, గాంధీ నిలయం కూడా ఉంది. భారతదేశం మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నంది హిల్స్కు వచ్చినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకునేవారు. మేమైతే నెహ్రూ నిలయం చూడాలనుకున్నాము, కానీ క్లోజ్లో ఉంది, మేము చూడలేదు. ప్రెజెంట్ నేను ఒక ప్లేస్లోకి ఎంటర్ అయ్యాను. ఈ ప్లేస్ గురించి మీకు బాగా చెప్పాలి. ఇక్కడ మనకి 2 చేతుల మధ్య ఒక చెట్టు కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే సేవ్ ద ట్రీస్. ట్రీస్ లేకపోతే ప్రపంచమే లేదు. ముఖ్యంగా గ్రీనరీకి ప్లేస్ ఏదంటే కర్ణాటకనే అని చెప్పొచ్చు. ఒక వ్యక్తి కూర్చున్నట్లు ఉండే శిల్పం కనిపిస్తుంది కదా, ఈ శిల్పం ప్రకృతిని రక్షించాలి, చెట్లని కాపాడాలి అనే సందేశాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎర్ర రంగులో ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, ఇది ఇల్లు కాదు, టిప్పు సుల్తాన్ కోట. ఇంకా ఇక్కడ ప్రదేశాన్ని టిప్పు డ్రాప్స్ అని కూడా పిలుస్తారు. కారణం ఏంటంటే మరణశిక్షకు విధించిన ఖైదీలను, అలాగే శత్రువులను ఇక్కడి నుండి తోసేస్తారు. టిప్పు సుల్తాన్ను వేసవి కాలంలో ఎక్కువగా వచ్చేవాడని చరిత్ర చెబుతుంది. టిప్పు సుల్తాన్ కోట ఎదురుగా మనకి అమృత్ సరోవర్ ఉంటుంది. ఇది కూడా పురాతనమైన నీటి కొలను. నీటి సేవ్ చేయడానికి అప్పటి రాజులు కట్టించారు, కానీ ఇప్పుడు వివిధ రకాల ఫిషెస్ పెంచుతున్నారు ఈ అమృత్ సరోవర్లో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్లో ఉంచుకోండి, ఎందుకంటే నేను ఇంకా మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. అలాగే మీకు ఏమైనా అడ్వైజెస్ ఇవ్వాలనుకుంటే ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సైనింగ్ ఆఫ్, సూర్య.